ఒక మంచి పాటతో స్టార్ట్ చేద్దాం. ఆ, తెలంగాణ ఎట్లుంది అని అంటే ఏమి మారినాయి ఈ బతుకులు ఏమి మారలేదు అనే పరిస్థితి ఉంది. మీరు పాడిన పాటే కదా అది, అవునవును. ఇప్పటికి మళ్ళీ వాడుకోవాల్సిన పరిస్థితి. ఏ సంవత్సరంలో వాడారా పాట? అది తెలంగాణ ఏర్పడక ముందే పాడింది. తెలంగాణ వచ్చి 12 ఏళ్ళు అవుతుంది, మళ్ళీ అదే సిచ్యువేషన్ నాకైతే కనబడుతున్నది. ఒకసారి ఆ సాంగ్తో స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ సాంగ్. సరే సరే. ఈ పాట అన్న గోరెటి వెంకన్న రాసిన పాట. ఏమి మారెను ఏమి మారెనురా, వెలివాడా పేదల బతుకులెందుకు ఈ నంగున్నైరా. ఏమి మారెను ఏమి మారెనురా, వెలివాడా పేదల బతుకులెందుకు ఈ నంగున్నైరా. ఇంటి ముందు పట్టాములా మేక పిల్లల రొత్తున్నది, ఇంటి ముందు పట్టాములా మేక పిల్లల రొత్తున్నది. ఇంటి వెనుక గంప కింద పొడి పెట్టల రెట్టున్నది. పెంట దిబ్బాలంచున వెలిసినా వెలివాడా పేదల, పెంట దిబ్బాలంచున వెలిసినా వెలివాడా పేదల కంటి నిండా దుఃఖమున్నదిరా. ముఖం మీద ముడతాలున్నాయి, 40 ఏళ్ళు దాటనలేదు నొసటి మీద గీతాలచ్చే. అదృష్ట రేఖాలంటారా, బుద్ధి దీవుల్లారా వీళ్ళకచ్చిన కలిగి తలురా. మీరు చాలా ఎమోషనల్గా ఉన్నారు, అన్న చాలా ఎమోషనల్. అంటే ఆ స్టేజ్లో ఉన్నట్టు నాకు అనిపిస్తున్నది. అంటే ఇప్పుడు ఆ పాట పాడుతుంటే ఆనాడు వాడిన పెయిన్ ఇప్పుడు ఇంకా కనబడుతున్నది. అన్న ఏదో చెప్పాలనుకుంటున్నారు ఈ సమాజానికి. అన్న ఏం చెప్పాలనుకుంటున్నారు? సమాజానికి చెప్పాలంటున్నా, ఆనాడు జరుగుతున్న పరిస్థితులు అంటే ఈ పాట ధోరణి కూడా గోరెటి వెంకన్న గారు చాలా అద్భుతంగా కళ్ళకద్దినట్టు రాసిండు. అంటే అప్పుడు జరుగుతున్న పరిస్థితులను ఈ తెలంగాణలో కూడా ఇంకా కూడా కొనసాగద్దు ఓకే అని నేను చెప్పాలనుకున్న నా థాట్.